Zone Ads, World of Local Business Info. ఈ వేదికను అలంకరించిన రైస్ స్వచ్ఛంద సంస్థ అభినందర్ సార్కి, నరేష్ సార్కి, మా గ్రామ పెద్దలు మా మేడం గారికి, రవి సార్కి, నా తోటి ఫ్రెండ్స్కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సన్ రైజ్ స్కూల్లో టీచింగ్ చెప్తున్న ఊర్లో. అక్కడ చాలామంది పిల్లలు కానీ బయట అమ్మాయిలు ఉంటారు కదా, రవి సార్ గురించి చెప్తుంటారు. ఆ సార్ అవి చేస్తారు ఇవి చేస్తారు అని. నేను ఆ సార్ని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అంటే ఇక్కడికి స్టిచ్చింగ్ కోసం నేర్చుకున్నాకే చూసా. అంటే ఇంతమంది ఆడపిల్లలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊరు అభివృద్ధి చెందాలంటే అది మహిళపైనే డిపెండ్ అయి ఉంటుంది. నా పెళ్ళి 2014లో అయింది. నేను 2014 అంటే ఇప్పుడు 10 years. నేను 2014లో ఈ ఊర్లో అడుగుపెట్టిన. 10 years అంటే చాలా ఊర్లు ఒక 1 yearకి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కానీ 10 years అయినా ఈ ఊరు అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఆడపిల్లకు స్వేచ్ఛ లేకుంటే ఏ ఊరైనా అభివృద్ధి చెందదు, ఊరు కూడా అభివృద్ధి చెందదు. ఈ ఊరు ఆడపిల్లలు చాలా అంటే చాలా టాలెంటెడ్. అంటే ఎంత అంటే వాళ్ళకు కొంచెం చదువు ఒకటి ఇస్తే సరిపోదు, స్వేచ్ఛనివ్వాలి, పక్షిలాగా ఎగరనివ్వాలి వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షిలాగా ఎగరనిచ్చినప్పుడే వాళ్ళలాగా బ్రతుకుతారు. పక్షిని ఎంతసేపు పంజరంలో బంధిస్తే దానికి ఎంత వేసినా సరే అది చివరికి చచ్చిపోతుంది తప్ప అది బయటకు వచ్చి ఎగురుతుందా? ఒకసారి ఎగిరి అది ఎగురుతున్నప్పుడు దాన్ని చూడండి, మన లోపల ఎంత సంతోషాన్ని ఇస్తుందో. ఆడపిల్లకు కూడా అంతే, స్వేచ్ఛనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్తే అలా జరుగుతుంది, బయటికి వెళ్తే ఇలా జరుగుతుంది అనకండి. గాంధీ గారు స్వతంత్రం ఎందుకోసం ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు బయట తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పటికీ చాలా గ్రామాలలో ఆడపిల్లలకు ఆ స్వతంత్రం ఇవ్వట్లేదు. ఎందుకో నాకు తెలీదు. ఆడపిల్లలకు అనే కాదు, కోడళ్ళకు కూడా ఏదైనా సరే. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో మగవాడి కిందే స్వేచ్ఛని ఆడపిల్లని ఎందుకు ఇవ్వట్లేదు? ఆడపిల్లకి ఇవ్వట్లేదు. ఎప్పుడైనా సరే ఒక ఇల్లు ముందుకు వెళ్ళాలంటే అది కేవలం ఆడపిల్ల పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక భార్య, ఒక బిడ్డ, ఒక చెల్లి, ఒక అమ్మ. ఇంతమంది ఆడపిల్లల్ని నేను ఈ ఊర్లో ఈ సంస్థ పెట్టినందుకు, ఇంతమంది నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేను నా చుట్టుపక్కల ఉండే ఒక 5-6 ఇండ్లు అమ్మాయిలతో తప్ప నాకు అట్రాక్షన్, ఈవెన్ మా ఇంటింకలో కొద్ది దూరంలో ఉండే అమ్మాయిలు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళనివారు కూడా ఈ ఊర్లో. అట్లాంటి ఊర్లో రవి సార్ ఇట్లాంటిది ఒకటి సంస్థని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆడపిల్లల కోసం మంచిగా ఆలోచించి ఈ ఊరు ఆడపిల్లలు ముందుకెళ్ళాలని, అంటే అందరూ ఒక ఫామ్గా ఒక టీమ్గా ఒక దగ్గర ఉన్నామనుకోండి, ఒకరి ఆలోచనలు ఒకరికి వస్తాయి. ఏదైనా సరే ఒకరితో మొదలవ్వదు, అందరితోనే మొదలవుతుంది. ఆ అందరినీ కలిపేవారే ఒక్కరు. ఈరోజు రవి సార్ మా లేడీస్ అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి మా అందరికీ ఒక ఉపాధి కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు రవి సార్. అలాగే మేము ఈ టీం ఇలాగే ఉంది, విడిపోకుండా మేము ఇంకా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నాం సార్. కుట్టు మిషనే కాదు, ఎంబ్రాయిడరీ కానీ, మా ఊరి తరపున ఏదైనా బ్రాండ్ మేమందరం ఒకే దగ్గర ఉండి ఏదైనా స్టిచ్చింగ్ బ్రాండ్ మేమందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. అలాంటివి మేము సాధారణమైన ఆడపిల్ల అంటే మాకు కొంచెం బయట విషయాలు అవి తెలియదు కదా సార్ వాళ్ళు, కానీ మీరు ఇంకా ఏవైనా ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ మా ముందుకు తెస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ఈ ఊరి ఆడపిల్లను మేము అభివృద్ధి చెందాలి. మేము అభివృద్ధి చెందాలంటే అది మా వల్ల ఒకటే కాదు, మీలాంటి పెద్దల సహాయం కూడా కావాలి మాకు. మీలాంటి పెద్దలు మా కోసం ఆలోచించి ఇంకా ఏదైనా ప్రోగ్రెస్ మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం సార్. Subscribe to our channel, click the bell icon and select